వినే ముందు ఒక్కసారి లోతుగా శ్వాస తీసుకోండి. ఎందుకంటే ఇది వినోదం కోసం చెప్పే మాటలు కావు. ఇది మీ మనసుకు ఇచ్చే యుద్ధ ఆదేశం. మీరు ఎప్పుడైనా ప్రేమ వల్ల విరిగిపోయి ఉంటే, భావోద్వేగాల చేత మోసపోయి ఉంటే, అతుక్కుపోయిన అనుబంధాల వల్ల బలహీనంగా మారి ఉంటే, లేదా మీ మనసులోనే జరుగుతున్న కనబడని యుద్ధాలతో అలసిపోయి ఉంటే జాగ్రత్తగా వినండి. అలక్ష్యంగా కాదు. మీ భవిష్యత్తు దీనిపై ఆధారపడి ఉన్నట్టుగా వినండి. మరియు మనం లోతుగా వెళ్లే ముందు ఈ మాటలు మీ పోరాటానికి మద్దతు ఇస్తే లైక్ నొక్కండి. నా కోసం కాదు, కానీ మీకు మీరు హామీగా మీరు ఈ అంతర్గత యుద్ధాన్ని విడిచిపెట్టరని. సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఈ ఛానల్ ప్రేరణ కాదు, ఇది మానసిక యుద్ధ శిక్షణ. ఎందుకంటే అత్యంత భయంకరమైన యుద్ధం బయట ఉన్న శత్రువులతో కాదు, మీ లోపల భయాన్ని గుసగుసలాడే ఆ స్వరంతోనే. ఆ స్వరాన్ని జయించగలిగితే ఎలాంటి పురుషుడు గాని, ఎలాంటి స్త్రీ గాని మీ గమ్యాన్ని బంధించలేరు. అనుబంధం ప్రేమలా మారి నటించినప్పుడు మనసు బలహీనమవుతుంది, ఆమోదం కోసం వేడుకుంటుంది. లోతుగా ప్రేమించడం నిజమైన బలం, కానీ మీ అంతరశాంతి సింహాసనాన్ని వదిలిపెట్టకుండా ప్రేమించడమే నిజమైన శక్తి. ఒక పురుషుడు ప్రేమను కోల్పోయినప్పుడు కాదు కూలిపోవడం, ప్రేమ పేరుతో తన విలువను మర్చినప్పుడు కూలిపోతాడు. మానసిక యుద్ధం మొదలయ్యేది మీరు భావోద్వేగ బానిసత్వం కన్నా ఆత్మగౌరవాన్ని ఎంచుకున్న క్షణంలోనే. నొప్పి తర్వాత ఒక స్త్రీ మౌనం బలహీనత కాదు, అది ఒక వ్యూహం. మనస్సు వెనక్కి తగ్గేది మళ్ళీ ఇంకా బలంగా, ఇంకా ప్రశాంతంగా, ఇంకా విరగని స్థితిలో తిరిగి రావడానికి మాత్రమే. కోపంతో ద్వేషాన్ని ఎదుర్కోవద్దు. కోపమే శత్రువుకు ఆహారం. దానికి బదులుగా వారిని ఆకలితో ఉంచండి. శాంతమైన చూపులతో, శిక్షణ పొందిన మనసుతో, ఆపలేని ఏకాగ్రతతో. విధేయతను కోరే ప్రేమ ప్రేమ కాదు, అది నియంత్రణ. జాగృతమైన మనసు ఎవరికీ తలవంచదు, సత్యానికి మాత్రమే మరియు అంతర్మన స్పష్టతకే. మీ మనసు ఒక యుద్ధభూమి, అక్కడ జ్ఞాపకాలు బాణాల్లా దాడి చేస్తాయి. దాన్ని బాగా శిక్షణ ఇవ్వండి, ఎందుకంటే జ్ఞాపకాలను నియంత్రించగలవాడు వేదనను నియంత్రిస్తాడు. అయోమయంలోనూ స్వేచ్ఛగా నడుస్తాడు. ఆకాంక్షలను జయించిన పురుషుడు అందానికి మోసపోడు, నిరాకరణకు విరగడు. ఇదే మానసిక యుద్ధం. క్షణిక సుఖం కన్నా క్రమశిక్షణను ఎంచుకోవడం. తన మనసును అర్థం చేసుకున్న స్త్రీకి ప్రతీకారం అవసరం లేదు. వేరుపడటమే ఆమె ఆయుధం, మౌనమే ఆమె కవచం, ఆత్మగౌరవమే ఆమె తుది విజయం. మిమ్మల్ని గాయపరిచిన వారి చేత ముగింపు మాటలు కోరవద్దు. అత్యంత శక్తివంతమైన ముగింపు అంటే వారి లేనితనం కూడా మీ మనసులో ప్రతిధ్వనించని స్థాయికి మీ ఎదుగుదల చేరుకోవడం. ఆశలకి అతుక్కుంటే మనసు కూలిపోతుంది, వదిలేయండి. అప్పుడే మీరు తేలికగా, వేగంగా మరియు ఓడించలేని స్థితిలో మారుతారు. ప్రేమ మీ ధైర్యాన్ని పదును పెట్టాలి, దాన్ని మందగించకూడదు. భావోద్వేగం మీ క్రమశిక్షణను బలహీనపరిస్తే ఒక్క అడుగు వెనక్కి వేయండి. మానసిక యోధులు భావోద్వేగం మత్తు కన్నా స్పష్టతను ఎంచుకుంటారు. ఒక పురుషుడు ప్రమాదకరుడిగా మారేది తనను తాను నిరూపించుకోవడం ఆపి తనను తాను మెరుగుపరుచుకోవడం మొదలుపెట్టినప్పుడు. అతని మౌనం బలాన్ని చెబుతుంది, అతని సహనం అగ్నిని మంట కలుపుతుంది, మరియు అతని మనసు ఇకపై ఆమోదం కోసం వేడుకోదు. ఒక స్త్రీ యుద్ధాన్ని గెలిచిన రోజు ఆమె తన నొప్పిని, తనను అర్థం చేసుకోలేని వారికి వివరణ ఇవ్వడం మానేసిన రోజే. అంతరశాంతి ఓటమి కాదు, అది తుది దాడికి ముందు చేసే వ్యూహాత్మక వెనకడుగు. నొప్పి మీ శత్రువు కాదు, అనుబంధమే శత్రువు. నొప్పి పాఠం నేర్పుతుంది, అనుబంధం బానిసత్వంలోకి నెడుతుంది. పాఠాన్ని గ్రహించండి, బంధాన్ని వదలండి. అప్పుడే మనసు విజయంతో నిలుస్తుంది. ఆత్మ నియంత్రణను కోల్పోయి ప్రేమను వెంబడించవద్దు. క్రమశిక్షణ గల మనసు సహజంగా ఆకర్షిస్తుంది. అయోమయమైన మనసు మాత్రం మౌనంగా దూరం చేస్తుంది, చుట్టూ జనాలు ఉన్నా కూడా.
మీ ఆలోచనలు సైనికుల్లాంటివి. వాటిని తప్పుగా శిక్షణ ఇస్తే అవి మిమ్మల్ని ద్రోహిస్తాయి. సరైన శిక్షణ ఇస్తే ఒంటరితనం కూడా ఒక శక్తి స్థలంగా మారుతుంది. ప్రేమ ముగిసినప్పుడు జ్ఞానం మొదలవ్వాలి. అతుక్కుపోవడం వేదనను పెంచుతుంది. అంగీకారం మాత్రం మనసును పదును పెడుతుంది మరియు విరహాన్ని బలాన్ని తయారు చేసే అగ్నికుండగా మారుస్తుంది. అత్యంత బలమైన ప్రతీకారం అపమానం కాదు, మార్పు. నొప్పిని అంతగా దాటిపోండి. గతం కూడా మీరు ఇప్పుడు ఎవరో గుర్తించలేని స్థాయికి. భావోద్వేగ గందరగోళంలోనూ శాంతంగా ఉండే మనసే అత్యున్నత ఆధిపత్యం. ప్రతిస్పందించేవారు నియంత్రణ కోల్పోతారు. గమనించేవారు మాత్రం మౌనంగా శాశ్వతంగా గెలుస్తారు. ఒంటరితనాన్ని భయపడే పురుషుడు ప్రేమలా కనిపించే బంధాలను అంగీకరిస్తాడు. కానీ జాగృతమైన పురుషుడు ఒంటరితనాన్ని ఎంచుకుంటాడు. తన మనసును శిక్షణ ఇస్తాడు మరియు ఎవరూ నియంత్రించలేని స్థాయికి ఎదుగుతాడు. తనను తాను స్వస్థపరుచుకున్న స్త్రీ రక్షణ కోరదు. ఆమె ఇతరులు ఆశ్రయం కోరే తుఫాను అవుతుంది. అయినా సౌమ్యంగా ఉంటుంది, ఎందుకంటే శక్తి మరియు కరుణ ఒకే చోట ఉండగలవు. మానసిక యుద్ధం దాడి కాదు, అవగాహన. అహంకారం ప్రతిస్పందన కోరినప్పుడు సహనాన్ని ఎంచుకోవడమే యుద్ధం. ప్రతిసారి మీరు ప్రశాంతంగా ఉంటే మీ భావోద్వేగాలను నియంత్రించాలనుకునే కనిపించని శత్రువును మీరు ఓడించినట్లే. ప్రేమ మీరు మిమ్మల్ని మీరు వదిలేసుకునే స్థాయికి తీసుకెళ్లనివ్వకండి. నిజమైన అనుబంధం మొదలయ్యేది మీరు ఇతరులపై ఆధారపడకుండా పూర్తిగా నిలబడటం నేర్చుకున్నప్పుడు. అస్థిరతను అంగీకరించిన మనసు నష్టంతో విరగదు. వచ్చింది వెళ్ళిపోవచ్చు, వెళ్ళింది ఖాళీని సృష్టిస్తుంది మరియు శాంతి మాత్రమే శాశ్వత విజయంగా మిగులుతుంది. క్రమశిక్షణ గల మనసు ప్రేమ కోసం, ఆకర్షణ కోసం లేదా గుర్తింపు కోసం వేడుకోదు. అది ఉనికిని ప్రసరింపజేస్తుంది. అలాంటి వారే సహజంగా దగ్గరికి వస్తారు, బలవంతం లేకుండా. ఆకాంక్ష మనసును ఆదేశించినప్పుడు వేదన నీడలా వెంబడిస్తుంది. ఆ ఆదేశాన్ని చెరిపివేయండి. అప్పుడే నిరాకరణ కూడా తేలికగా, తాత్కాలికంగా శక్తి లేనిదిగా మారుతుంది. ఒక పురుషుడి బలం పరీక్షించబడేది అతను ఎంతగా ప్రేమించాడు అనేది కాదు, ప్రేమ వేదనగా మారినప్పుడు అతను ఎంత ప్రశాంతంగా వదిలేశాడన్నదే. ఒక స్త్రీ శక్తి ఆమె అస్థిర హృదయాల దగ్గర భావోద్వేగ భద్రత కోసం వెతకడం ఆపినప్పుడు మేల్కొంటుంది. ఆమె లోపలే స్థిరత్వాన్ని నిర్మించుకుంటుంది. అప్పటి నుంచి భయం లోపలికి రాలేదు. మనసు అలసిపోతుంది అనవసరమైన మనుషులను మోస్తున్నప్పుడు. ఆ భారాన్ని వదిలేయండి. ప్రతి ఒక్కరూ మీ ఆలోచనల్లో శాశ్వత స్థానం పొందడానికి అర్హులు కారు. పురుషుడు, స్త్రీ ఎక్కువగా బాధపడేది ప్రేమ ముగిసిందని కాదు, ఆ ప్రేమతో పాటు తమ గుర్తింపే కూలిపోయినప్పుడు. గుర్తింపును లోపలే నిర్మించండి. అప్పుడు ప్రేమ జీవించడానికి అవసరం కాదు, జీవితానికి అదనం మాత్రమే. అర్థం వచ్చిన తర్వాత వచ్చే మౌనం భావోద్వేగంతో నిండిన వాదనల కన్నా ఎక్కువ శక్తివంతమైనది. స్పష్టత వచ్చినప్పుడు పదాలు అవసరం ఉండవు మరియు శాంతి ఓడిపోకుండా నిలుస్తుంది. చివరి మానసిక విజయం ఆమోదం కోసం తపన నుంచి స్వేచ్ఛ పొందడమే. మనసు స్వతంత్రంగా నిలిచినప్పుడు ప్రేమ పరిశుద్ధంగా మారుతుంది, నష్టం తేలికగా మారుతుంది మరియు భయం తన చివరి ఆయుధాన్ని కోల్పోతుంది. ఇది మీ మనసును బలపరిచినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఇది మీకు స్పష్టతనిచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఎవరికీ తెలియని యుద్ధంలో మనుగడ సాగించడానికి ఇది మీకు సహాయపడితే షేర్ చేయండి. ఎందుకంటే మరొకరు ఇప్పటికీ పోరాడుతున్నారు.